అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరోసారి నోరు జారాడు. ఇతర దేశాలతో కలిపి భారత్ కూడా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తోందని నోటి దురుసు ప్రదర్శించాడు. భారత్ సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ని ఉత్పత్తి చేస్తున్నాయి, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయి. ఇది ట్రంప్ అన్న మాట. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు ట్రంప్. ఈ దేశాలు అక్రమ డ్రగ్స్ ని, అందులో వాడే రసాయనాల్ని ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. అమెరికన్ కాంగ్రెస్ కు సోమవారం సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. భారత్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ది బహమాస్, బోలివియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, ది డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పనామా, పెరు, వెనజులా దేశాలు ప్రధానంగా డ్రగ్స్ ని ఉత్పత్తి చేయడంతో పాటు రవాణా చేస్తున్నాయని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ చేసిన ఆరోపణ ఖచ్చితంగా చిన్నదైతే కాదు. డ్రగ్స్ ని వ్యతిరేకించడమే భారత్ విధానం. ఎన్ని కఠిన చట్టాలున్నప్పటికీ మన దేశంలో అక్కడక్కడా కొన్నిసార్లు డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. కానీ ఇవేవి భారత్లో తయారవుతున్నవి కాదు. గంజాయి లాంటివి దేశంలో కొన్ని చోట్ల సాగు చేస్తున్నారు, టన్నుల కొద్దీ పట్టుబడుతోంది. ఇది మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్ కాదు. అమెరికాలో కూడా దీన్ని లీగలైజ్ చేసిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. అయితే ట్రంప్ ఇప్పుడు ఓపియాట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫెంటనైల్ లాంటి ఓపియాట్స్ వల్ల అమెరికాలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నాడు. ఫెంటనైల్ షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఇది వైద్యంలో వాడతారు. ఇటు మత్తు పదార్థం కూడా వాడేవాళ్లున్నారు. ఇలాంటి డ్రగ్స్ విషయంలో భారత్ ని కూడా చేర్చడం ట్రంప్ ద్వంద్వ వైఖరిని చెప్తోంది. ఇక ఎండిఎంఏ, ఎల్ఎస్డి, కొకైన్, హెరైన్ లాంటివైతే వీటి విషయంలో భారత్ కూడా బాధిత దేశమే. సముద్ర మార్గంలో భారత్ కు డ్రగ్స్ తరలించి ఇక్కడ యూత్ ని డ్రగ్స్ బానిసలుగా చేసి డబ్బు చేసుకునే పనిలో అనేక గ్యాంగులు పనిచేస్తున్నాయి. మన దగ్గర డ్రగ్ పెడ్లర్లు పట్టుబడ్డ ప్రతిసారి దాని మూలాలు విదేశాల్లోనే ఉంటాయి. అలాంటప్పుడు మన దేశం డ్రగ్స్ కి ప్రోత్సాహం ఇస్తుంది అన్నట్టు ట్రంప్ ఆరోపించడం విచిత్రమైన విషయం. ఆ మాటకొస్తే డ్రగ్స్ బాధితులు అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తారు. డ్రగ్స్ గ్యాంగులు అక్కడే ఎక్కువ. దీని మూలాలు మెక్సికోలోనో లేదా లాటిన్ అమెరికా దేశాల్లోనో ఉన్నాయని ట్రంప్ ఆరోపించవచ్చుగాక. కానీ డ్రగ్స్ అమెరికాలో లభించినంత తేలిగ్గా భారత్లో దొరికే పరిస్థితి లేదు. కానీ ట్రంప్ విచిత్రంగా మన దేశంపై తన అక్కసు ప్రదర్శించారు. ఇండియా తనకు మిత్రదేశం అంటూనే రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు.